ఎట్టా ఎట్టెట్టా ఓయమ్మో ఓర్ నాయనో. నిన్న దివ్య వాళ్ళ మమ్మీ వచ్చిందండి. ఆవిడ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్గా ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఆవిడ విషయంలో నాకు రెండు నచ్చలేదు. ఒకటేంటంటే సొల్లు స్టోరీ. అసలు ఈ స్టోరీ అయితే మామూలుగా లేదయ్యా. ఇది సినిమా తీస్తే ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పేరెంట్స్ని వాళ్ళని ఏం అనకూడదు అని నేను అనుకున్నాను. బట్ ఈ స్టోరీ సొల్లు విన్నాక నాకైతే చెప్పాలని అనిపించింది. దివ్య వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్ ఎప్పుడో పాస్ అయ్యారంట. ఓకే, చనిపోయారు. సో ఆ ట్రామా నుంచి చాలా రోజుల నుంచి బయటకు రాలేదంట. సో అలా ఉండగా బర్నీ గారిని చూసినప్పుడు బిగ్ బాస్ హౌస్లో తనకి సొంత అన్నలాగా అనిపించాడంట. సో దివ్య ఎంటర్ అవుతున్నప్పుడు దివ్యకి చెప్పిందంట, నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు అన్నా అని పిలిస్తే బర్నీ గారిని నేను అన్నా అని పిలిచినట్టు ఫీల్ అవుతాను అని. ఓకే, నిజంగా ఇది దివ్య వాళ్ళ మదర్ దివ్యకి చెప్పింటే ఇన్ని రోజుల్లో లైవ్లో కానీ ఎపిసోడ్స్లో కానీ దివ్య ఒక్కసారైనా చెప్పాలి కదండి. కానీ దివ్య అదంతా ఏం చెప్పలేదు. దివ్య లోపలికి వచ్చి బర్నీ గారు నేను ఫస్ట్ డే నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి కనెక్ట్ అయ్యాను, మీరు నాకు సొంత బ్రదర్ లాగా నేను ఫీల్ అయ్యాను అని చెప్పారు. కానీ ఏ రోజు మా అమ్మకి మీరు బ్రదర్లా అనిపించారు, అందుకే ఆవిడ నాకు ఇలా చెప్పింది ఒక్క చోటైనా చెప్పిందా? ఇది కేవలం బయట దివ్య బర్నీ బాండ్ నెగిటివ్గా వెళ్తుంది అండ్ దివ్య మీద హేట్రెడ్ స్ప్రెడ్ అవుతుంది. నెగిటివిటీని కవర్ చేయడానికి కవరప్ స్టోరీలా ఉంది తప్పితే ఆ స్టోరీ నిజం కాదు అని నాకైతే అనిపించింది. ఇంతకీ దివ్య గారి మదర్ బర్నీ గారి విషయంలో చెప్పిన స్టోరీ నిజమా కాదా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే దివ్య వాళ్ళ మదర్ వచ్చి సుమన్ శెట్టి గారితో అది సరదాగానే అన్నా, నాకు ఎందుకో అది కొద్దిగా బాడీ షేమింగ్లా అనిపించింది. అసలు మీ ఇద్దరి హైట్కి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని. ఫ్రెండ్షిప్కి హైట్ ఏంటండి అసలు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఈ రెండు విషయాల్లో దివ్య వాళ్ళ మదర్ నాకు ఎందుకో నచ్చలేదు. దివ్య వాళ్ళ మదర్ చేసిన ఈ రెండు విషయాలపై మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.